వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ పార్ట్ 3. మీలో ఎవరైతే పార్ట్ 3 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడండి. ఫస్ట్ ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? డైరెక్ట్గా ఈ పార్ట్ చూస్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో మనం బేసిక్స్ నుంచి ఆర్డర్లో డిస్కస్ చేస్తూ వస్తున్నాం కాబట్టి ఆ పార్ట్స్ కూడా ఒకసారి చూసి ఈ పార్ట్ చూడండి. ఓకే అండి. ఈ పార్ట్లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోబోయే ముందు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30 degrees అండ్ 60 degrees కాంబినేషన్స్లో వాటి యొక్క పార్ట్స్ ఎలా ఉంటాయో మనం ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ పార్ట్లో వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది కాబట్టి ఒకటి 45 degrees అయితే ఇంకొకటి కూడా 45 degrees అవుతుంది. దీనికి మనం సైన్ రూల్ అప్లై చేస్తే మనకి 90కి ఆపోజిట్ ఏమవుతుంది అంటే 90కి ఆపోజిట్ √2 parts ఉంటుందండి. 45కి ఆపోజిట్ 1 part ఉంటుంది. ఓకేనా? అదే మనము 30 and 60 రిలేషన్లో అయితే 90కి ఆపోజిట్ 2 parts. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 30 degrees అండ్ 60 degreesకి మధ్య రిలేషన్ డిస్కస్ చేసుకున్నప్పుడు 30కి ఆపోజిట్ 1 part, 60కి ఆపోజిట్ √3 parts, 90కి ఆపోజిట్ 2 parts. అదే 45 degrees పైన 45 degrees కాంబినేషన్తో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చినప్పుడు 90కి ఆపోజిట్ √2 parts, 45 degreesకి ఆపోజిట్ 1 part. సో ఈ 45 degrees అలానే మనం డిస్కస్ చేసుకున్న 30 and 60 degrees కాంబినేషన్ యూజ్ చేసి మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్: A pilot in an aeroplane at an altitude of 200 meters observes 2 points lying on either side of the river. సో పైలట్ ఉన్నాడంటండి, ఏరోప్లేన్లో హైట్ ఎంత అని ఇచ్చారు, 200 meters అని ఇచ్చారు. సో అతనికి టూ సైడ్స్ ఉన్న రివర్ యొక్క లయింగ్ ఆన్ ఎయిదర్ సైడ్స్ ఆఫ్ ద రివర్కి ఉన్న 2 sides అతను అబ్జర్వ్ చేస్తున్నారు. ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద 2 points బి 45 degrees అండ్ 60 degrees. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చారండి. మనం పార్ట్ 1లో చెప్పుకున్నాం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది అని. సో ఇది రివర్ అనుకుంటే రివర్ యొక్క 2 parts ఇవి. సో 2 partsని ఈ ఏరోప్లేన్లో ఉన్న పైలట్ అబ్జర్వ్ చేస్తున్నారు. రెండింటికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ఇచ్చారు, 45 degrees అండ్ ఒకటి 60 degrees అని. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కాబట్టి మనకి డిప్రెషన్ ఇచ్చిన అది ఎలివేషన్ ప్లేస్లో రాసేసుకుందాం 45 degrees 60 degrees అని. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, విడ్త్ ఆఫ్ ద రివర్ యొక్క విడ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, మనల్ని ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇవి రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లాగా ఫామ్ అయినాయి కదా. సో 90 degrees 90 degrees. సో ఇక్కడ 45 అంటే ఇక్కడ 45 degrees, ఇక్కడ 60 degrees అంటే ఇక్కడ 30 degrees. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే 45 degreesకి ఆపోజిట్లో 1 part ఉంటుంది అన్నాం. సో ఈ 45 degreesకి ఆపోజిట్లో 200 meters ఉంది. సో ఈ 45 degreesకి ఆపోజిట్లో కూడా సేమ్ 200 meters ఉంటుంది. 200 meters ఎక్కడ వరకు అండి, ఇక్కడ వరకు. ఓకేనా? పార్ట్ 1, 2 చూసిన వాళ్ళకి కాన్సెప్ట్ క్లియర్ అయ్యే ఉంటుందండి. ఓకే, 45 degreesకి ఆపోజిట్ 1 part. సో 45 degreesకి కూడా ఆపోజిట్ 1 part కాబట్టి 200 meters యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి, 60కి ఆపోజిట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 60కి ఆపోజిట్ 200 meters ఉంది. మనకి ఈ వాల్యూ రావాలి అంటే 30కి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 60కి ఆపోజిట్ √3 parts అయితే 30కి ఆపోజిట్ మనకి 1 part. సో √3 parts ఈక్వల్స్ టు 200 meters అయితే 1 part వాల్యూ ఎంత అవుతుందండి, 200/√3 meters అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న వాల్యూ 200/√3 meters. మనల్ని విడ్త్ ఆఫ్ రివర్ అంటే ఈ టోటల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి విడ్త్ ఆఫ్ రివర్ ఎంత అవుతుందంటే 200 + 200/√3 meters. అంతే, ఇంత సింపుల్గా చేయొచ్చు. ఓకేనా అండి? ఈ ఎగ్జాంపుల్లో మనం 45 degrees రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 45 degrees కాంబినేషన్, అలానే 30 degrees అండ్ 60 degrees కాంబినేషన్ యొక్క షార్ట్ కట్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం:
A girl 1.2 meters tall can just see the sun over the 3.62 meters tall wall which is 2.42 meters away from her. The angle of elevation of the sun is. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ ప్రాబ్లం చదవగానే మీరు ఇంత పెద్ద ప్రాబ్లం ఇచ్చారు ఏమీ అనుకోవద్దండి, సింపుల్ స్టెప్తో అయిపోతుంది. మనకి ఏమి ఇచ్చారు, గాల్ యొక్క హైట్ 1.2 మీటర్స్ అని ఇచ్చారండి. ఆవిడ 3.62 మీటర్స్ టాల్ ఉన్న దాని మీద నుంచి సన్ని చూస్తుందంట. సో 3.62 మీటర్స్ నుంచి ఉన్న సన్ని చూస్తుంది. ఎవరు, 1.2 మీటర్స్ టాల్ ఉన్న గాల్, 1.2 మీటర్స్. ఇక్కడ చూడండి, మనకి ఎవరైతే చూస్తున్నారో ఆ పర్సన్ యొక్క హైట్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయినా డిప్రెషన్ అయినా ఈ పాయింట్కి వస్తుంది. ఓకే, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫైండ్ అవుట్ ఇక్కడికంటే బేస్ లైన్ ఇది అవుతుంది. ఓకే, మనం తీటా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. క్లియర్ అయిందా? మనకి ఆవిడ 3.62 మీటర్స్ టాల్ వాల్ పైన ఉన్న సన్ని చూస్తుందండి. చూసే అమ్మాయి యొక్క హైట్ 1.2 మీటర్స్ అని ఇచ్చారు. సో ఈ అమ్మాయితో సన్ ఫామ్ చేసే ఎలివేషన్ యాంగిల్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏమీ లేదు, ఎంత డిస్టెన్స్ ఎవే ఉందండి ఆవిడ వాల్ నుంచి, 2.42 మీటర్స్ ఎవే ఉంది, 2.42 మీటర్స్. సో ఈ రెక్టాంగిల్లా ఫామ్ అయింది కాబట్టి ఈ బేస్ కూడా 2.42 మీటర్స్. ఓకే, ఒక సైడ్ వచ్చింది. ఈ సైడ్ వాల్యూ ఎలా తెలుస్తుందండి, టోటల్ 3.62 అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 1.2 మీటర్స్ కాబట్టి ఇక్కడ కూడా 1.2 మీటర్స్ ఉంటుంది. ఈ 3.62 అనేది టోటల్ 3.62. సో మనకి ఈ వాల్యూ రావాలి అంటే 3.62 మైనస్ 1.2 చేస్తే మనకి 2.42 వస్తుంది. సో ఈ వాల్యూ ఎంత అయిందండి, 2.42. 2.42 ఇక్కడ 90 డిగ్రీస్. ఇవి రెండు ఈక్వల్ ఎప్పుడు అవుతాయి, 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ అయినప్పుడు. సో 45 డిగ్రీస్కి ఆపోజిట్లో 1 పార్ట్ ఉంటే 45 డిగ్రీస్కి ఆపోజిట్లో 1 పార్ట్ ఉంటుంది. అంటే ఇవి రెండు ఈక్వల్ ఎప్పుడు అవుతాయి, 45 డిగ్రీస్ అప్పుడు. సో ఇక్కడ 45 డిగ్రీస్ అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అవుతుందండి, తీటా ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా, చాలా సింపుల్ అండి. మనకి ప్రాబ్లం ఇవ్వగానే ఏం టెన్షన్ ఏం పడొద్దు. మనకి 3.62 మీటర్స్ హైట్ ఉన్న వాల్ పైన ఉన్న సన్ని 1.2 మీటర్స్ ఉన్న గాల్ చూస్తుంది. ఎంత డిస్టెన్స్, 2.42 మీటర్స్ డిస్టెన్స్ ఉందంట ఈ వాల్కి ఈ గాల్కి. సో మనల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే హైట్ ఇచ్చినప్పుడు మనకి ఆ టాప్ పాయింట్తోనే అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనకి డయాగ్రామ్ ఇలా ఫామ్ అయ్యాక మనం ఈ లైన్ డ్రా చేసుకోవచ్చు. ఇది 2.42 అంటే ఇది 2.42 అవుతుంది, ఇది 1.2 అంటే 1.2 అవుతుంది. టోటల్ 3.62 మీటర్స్ ఇచ్చారు కాబట్టి 1.2 మీటర్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. సో ఈ రెండు వాల్యూస్ వచ్చాక మనం తీటా ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. అది 60-30 డిగ్రీస్ కేసులో ఉందా, 45 డిగ్రీస్ కేసులో ఉందా అనేది మీకు చూడగానే అర్థమవుతుంది. రెండు వాల్యూస్ ఈక్వల్గా ఇచ్చారు కాబట్టి సో ఇవి రెండు 45 డిగ్రీస్ అయితేనే అవి రెండు ఈక్వల్ అవుతాయి. కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమైంది, 45 డిగ్రీస్ అయింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. A statue stands on the top of the 25 meters tall base. From the point on the ground, the angle of elevation of the top of the statue is 60 degrees. And from the same point, angle of elevation of the top of the base is 45 degrees. Find the height of the statue. So very simple అండి. ఒక బేస్ ఎంత హైట్ అంటే 25 మీటర్స్ హైట్. బేస్ చూసుకుందాం, 25 మీటర్స్. 25 మీటర్స్ బేస్ ఉన్న ఒక బేస్ మీద ఒక స్టాచ్యూని నిలబెట్టారంటండి. ఇక్కడ నుంచి స్టాచ్యూ అనుకుందాం. ఓకే, అయితే ఈ గ్రౌండ్ మీద ఒక పాయింట్ దగ్గర నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద స్టాచ్యూ ఈజ్ 60 డిగ్రీస్.
ఫ్రమ్ ద సేమ్ పాయింట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బేస్ ఈజ్ 45 degrees. ఓకే, ఈ పాయింట్ దగ్గర నుంచి బేస్ యొక్క టాప్కి 45 degrees యాంగిల్ చేస్తుందంట. ఇదే పాయింట్ నుంచి స్టాచ్యూ యొక్క టాప్కి 60 degrees యాంగిల్ చేస్తుందంట. మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. స్టాచ్యూ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. స్టాచ్యూ యొక్క హైట్ హెచ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి 45 degrees కాబట్టి ఇది 45 degrees 90 degrees. ఈ యాంగిల్ వరకు చూద్దాము. ఓకే, ఇంతవరకు చూస్తే మీకు ఇక్కడ 45 అంటే ఇక్కడ 45 degrees. సో ఇది 45కి ఆపోజిట్ 1 part, ఈ 45 కూడా ఆపోజిట్ 1 part. సో ఇది 25 meters అంటే ఇది కూడా 25 meters. సో ఎంత డిస్టెన్స్లో ఉందో మనకు వచ్చేసింది. ఎలా మనం ఈ చిన్ని ట్రయాంగిల్ యూజ్ చేసుకున్నాం. ఓకే, ఈ చిన్ని ట్రయాంగిల్లో హైట్ ఇచ్చారండి. స్టాచ్యూ యొక్క హైట్ 25 meters అని. మనకి యాంగిల్స్ తెలిసినాయి, 45 degrees 45 degrees 90 అని. సో 45కి ఆపోజిట్లో 1 part, 45 degreesకి ఆపోజిట్లో 1 part. సో ఇది 25 meters అంటే ఇది 25 meters అవుతుంది. ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకేనా, ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే మనకి 60కి ఆపోజిట్ ఇది 60 degrees, ఇది 90 degrees అంటే ఇది ఎంత అవుతుందండి 30 degrees. సో 30కి ఆపోజిట్ 1 part అయితే 60కి ఆపోజిట్ ఎన్ని పార్ట్సో ఫైండ్ అవుట్ చేద్దాం. 30కి ఆపోజిట్ 25 అంటే 60కి ఆపోజిట్ అంటే ఈ టోటల్ వస్తుంది. సో 30కి ఆపోజిట్ 1 part 25 అయితే మీటర్స్ అయితే 60కి ఆపోజిట్ ఎంత √3 parts కాబట్టి √3 parts ఎంత అవుతుంది. సో 25 √3. సో టోటల్ ఎంత అండి, టోటల్ హైట్ ఎంత వచ్చింది 25 √3 meters వచ్చింది. ఈ 25 √3 meters అనేది బేస్ అలానే స్టాచ్యూ యొక్క హైట్ రెండు కలిపి మనల్ని స్టాచ్యూ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కాబట్టి 25 √3లో నుంచి 25 metersని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ హైట్ వస్తుంది. సో స్టాచ్యూ యొక్క హైట్ ఏమవుతుంది 25 √3 - 25, 25ని కామన్ తీస్తే √3 - 1 meters. ఓకే, చాలా సింపుల్. క్లియర్ అయింది కదా మీకు. మనకి ఒక బేస్ మీద స్టాచ్యూ నుంచో పెట్టారంటండి. సో బేస్ యొక్క హైట్ ఇచ్చారు. గ్రౌండ్ నుంచి ఒక పాయింట్ దగ్గర నుంచి బేస్ యొక్క టాప్ పాయింట్ని 45 degrees యాంగిల్తో, అలానే సేమ్ పాయింట్ నుంచి స్టాచ్యూ యొక్క టాప్ని 60 degrees యాంగిల్స్తో చూస్తున్నారు అని ఇచ్చారు. సో ఇక్కడ 45 అని ఇచ్చారు, బేస్ యొక్క హైట్ ఇచ్చారు. కాబట్టి ఈ చిన్ని ట్రయాంగిల్ని తీసుకుంటే ఇక్కడ కూడా 45 degrees అవుతుంది. కాబట్టి ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేసింది 25 meters అని. నెక్స్ట్ పెద్ద ట్రయాంగిల్ని కన్సిడర్ చేసినట్లయితే 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయితే ఇక్కడ 30 degrees ఉంటుంది. సో 30కి ఆపోజిట్ 25 meters అంటే 60కి ఆపోజిట్ 20 √3 meters. ఎలా అంటే 30కి ఆపోజిట్ 1 part అయితే 60కి ఆపోజిట్ √3 part. ఆ షార్ట్ కట్ యూజ్ చేసుకొని ఇప్పుడు టోటల్ హైట్ వచ్చింది అంటే బేస్ ప్లస్ స్టాచ్యూ యొక్క హైట్ వచ్చింది. ఒట్టి బేస్ యొక్క హైట్ తెలుసు. సో స్టాచ్యూ హైట్ రావాలి అంటే టోటల్ హైట్లో నుంచి బేస్ హైట్ని సబ్స్ట్రాక్ట్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ ఇది ఒక చిన్న టాపిక్ అండి, ఈజీగా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. ఏ వర్టికల్ స్టిక్ 12 centimeters లాంగ్ క్యాస్ట్ ఏ షాడో 8 centimeters లాంగ్ ఆన్ ద గ్రౌండ్. అంటే 12 centimeters హైట్ ఉన్న స్టిక్ అనేది 8 centimeters షాడోని ఫామ్ చేస్తుందంట. అట్ ద సేమ్ టైమ్ ఏ టవర్ క్యాస్ట్ ఏ షాడో ఆఫ్ 40 meters లాంగ్. ఒక టవర్ 40 meters లాంగ్ షాడో పడుతున్నట్లయితే టవర్ యొక్క హైట్ ఎంత అన్నారు. సేమ్ టైం. ఇప్పుడు చూడండి, మీరు ఒక టైం తీసుకున్నారనుకోండి, ఈవినింగ్ 4 కానీ నైట్ 12 నైట్ కాదు డే టైం మనకి సన్ ఉన్నప్పుడు ఒక టైంలో మీరు నుంచొని మీ షాడో చూస్తుంటే మీకు మీ షాడోకి మధ్య రిలేషన్ ఏదైతే ఉంటుందో ఒక పెద్ద బిల్డింగ్కి దాని షాడోకి మధ్య కూడా రిలేషన్ అదే ఉంటుంది. ఓకేనా, మీకన్నా మీ షాడో 2 times తక్కువ కనిపిస్తే బిల్డింగ్ హైట్ కన్నా బిల్డింగ్ షాడో కూడా 2 times తక్కువే కనిపిస్తుంది. లేదా మీ హైట్ కన్నా మీ షాడో 5 times ఎక్కువ కనిపిస్తుంటే బిల్డింగ్ యొక్క షాడో కూడా బిల్డింగ్ హైట్ కన్నా 5 times ఎక్కువ ఉంటుంది. ఒకే టైంలో
ఆ సన్ నుంచి ఏర్పడే షాడో రిలేషన్ అనేది ప్రతి దాంతో ఈక్వల్గా ఉంటుందండి. ఓకేనా? మీ హైట్ ఎంతైతే తగ్గుతుందో బిల్డింగ్ యొక్క హైట్ అలానే తగ్గుతుంది, బిల్డింగ్ కన్నా హైట్గా ఉన్న చెట్టు యొక్క షాడో అలానే తగ్గుతుంది. సో హైట్కి షాడోకి మధ్య రిలేషన్ అనేది ఒక టైంలో సేమ్ టైంలో అన్ని థింగ్స్తో ఒకేలా ఉంటుంది. ఓకేనా? ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 11 o'clockకి మీ షాడో చూసుకుంటే మీకు మీ షాడోకి మధ్య రిలేషన్ ఉంటుంది కదా. అంటే మీకన్నా మీ షాడో పొడవుగా ఉండటమో లేదన్నా మీకన్నా మీ షాడో లెంత్ అనేది కొంచెం తక్కువగా ఉండటమో ఎలా అయితే రిలేషన్ ఉంటుందో, అంటే మీకన్నా మీ షాడో 2 times ఎక్కువ ఉందనుకోండి, సేమ్ టైంలో బిల్డింగ్ ఒక 100 or 1000 meters ఉన్న బిల్డింగ్ అయినా కూడా దాని షాడో కూడా సేమ్ రిలేషన్ ఉంటుంది. ఓకేనా? నేను చెప్పే పాయింట్ మీకు క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. ఒకే టైంలో దాని యొక్క రియల్ హైట్కి దాని యొక్క షాడోకి మధ్య రిలేషన్ అన్నింటికి ఈక్వలేనండి. ఓకేనా? మీరు 11 o'clockకి మీ షాడో యొక్క హైట్ చూసుకుంటున్నారు అంటే మీకన్నా మీ షాడో ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో బిల్డింగ్ కన్నా బిల్డింగ్ షాడో కూడా అన్నే రెట్లు ఎక్కువ ఉంటుంది, ట్రీ కన్నా ట్రీ యొక్క షాడో కూడా అన్నే రెట్లు ఎక్కువ ఉంటుంది, హిల్ కన్నా హిల్ యొక్క షాడో కూడా అన్నే రెట్లు ఉంటుంది. మీకన్నా చిన్ని బాబు ఉన్న ఆ బాబు యొక్క హైట్ కన్నా కూడా అతని యొక్క షాడో అన్నే రెట్లు ఎక్కువ ఉంటుంది సేమ్ టైంలో. ఓకేనా? మనం ఆ లాజిక్ యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. 12 centimeters హైట్ ఉన్నది 8 centimeters షాడో యూజ్ చేస్తుంటే 40 centimeters షాడో ఉన్నది ఎన్ని సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది అన్నారు. సో ఈ 840 అవ్వాలి అంటే ఇంటూ 5 చేయాలి కదండి. సో 8 into 5 = 40. కాబట్టి ఇక్కడ 12. సో 12 into 5 దట్ ఈక్వల్స్ టు 60. ఎంత హైట్ ఉంటుంది? 60 హైట్ ఉంటుంది. ఓకేనా? క్లియర్ అయింది కదండి. రిలేషన్ ఓకే, 12 centimeters ఉన్నది 8 centimeters అయ్యింది. షాడో 40 centimeters ఉన్న షాడో యొక్క రియల్ హైట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి అంటే టవర్ యొక్క హైట్. ఈ షాడో 8 centimeters ఉంది, ఈ షాడో 40 centimeters ఉంది. ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది? 8 into 5 40. కాబట్టి దీని యొక్క హైట్ 12 centimeters ఉంది కాబట్టి 12 into 5 60. అంత హైట్ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. A man 6 feet tall casts a shadow 4 meters long. ఓకే, 6 feet tall ఉన్న వ్యక్తికి పర్సన్కి షాడో 4 feet ఉందంట. అయితే at the same time when a flagpole casts a shadow 42 meters long. సో ఫ్లాగ్ పోల్ యొక్క షాడో 42 meters లాంగ్ ఉందంట. అయితే ఫ్లాగ్ పోల్ యొక్క హైట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ రెండింటికి మధ్య రిలేషన్ వస్తే సరిపోతుంది కదా. 4 feet అనేది 42 feet ఎప్పుడు అవుతుందండి? ఇంటూ 21/2 చేసినప్పుడు. సో 4 into 21/2 చేయండి. 2 2s are 42 meters. కాబట్టి ఈ 6 feetను కూడా 6 into 21/2 చేస్తే 2 3s are 3 1s are 3 3 2s are 6. అంటే 62 feet హైట్ ఉంది ఫ్లాగ్. ఓకేనా? సేమ్ రిలేషన్, ఆ రెండింటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇవి కూడా ఇంపార్టెంటే. నేను ఏవి ప్రాబ్లమ్స్ అడిగినా ఏవైనా ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ప్రాబ్లమ్సే మీకు ఎగ్జాంపుల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి? ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.